దాదాపు 250 మంది. నేను ఆనాడు పోలీసుల రూపంలో ఉన్నటువంటి ఆ హంతకుల చేతికి దొరకకుండా నేను ప్రాణాలతో ఈ రాష్ట్రం నుంచి బయటికి వెళ్లేదానికి సహకరించి నేను సజీవంగా ఉండడానికి వారు సహకరించారు. సరే, వచ్చిన తర్వాత కూడా నేను తిరిగి ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో నా మాతృశాఖ వాణిజ్య పనుల శాఖ సరే 35 సంవత్సరాలు నేను సుదీర్ఘంగా వీరికి సర్వీస్ చేసినప్పటికీ ప్రభుత్వం నా మీద కక్ష కట్టేటప్పటికీ భయానికి లోనై నేనెవరో తెలియదు అన్నట్టుగా దూరం జరిగిందన్నటువంటి ఆవేదనతో నేను గత 2.5 సంవత్సరాలుగా తిరిగి వచ్చిన తర్వాత నా మాతృశాఖ వాణిజ్య పనుల శాఖలో వేలు పెట్టకుండా ఇది తప్ప మిగతా అన్ని శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మాత్రం నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో గత ప్రభుత్వంలో ఏదైతే వాణిజ్య పనుల శాఖలో జరిగిన అరాచకాలు ఉన్నాయో ఆ అరాచకాల యొక్క ఫలితం నేటికి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు అనుభవిస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాకి చెందిన ఉద్యోగి ఎక్కడో జోన్ 1లో పాడేరులో ఆర్డర్ టు సర్వ్ అనే పేరు మీద ఉద్యోగం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కల్పించి దాన్ని సరిచేయమంటే అది గతాన్ని రీఓపెన్ చేస్తే ఆ గతంలో వీళ్ళు చేసిన తప్పిదాలు బయటపడతాయని అధికారులు దాన్ని రీఓపెన్ చేయనీయకుండా అడ్డుపడుతుంటే కారణాలేమో నాకు తెలియదు, కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా చూస్తూ మౌనం దాల్చినటువంటి పరిస్థితులు కొంచెం బాధ కలిగింది. సరే, దానికి తోడు ఇంకా కొన్ని అనేక విషయాలు ఉన్నప్పటికీ వాటికి కొనసాగింపుగా ఇటీవల ఈ పరిణామాల పరాకాష్ఠగా ఈ జిల్లాలో ఈ శాఖ చెందిన ఈ ఆఫీస్ ఈ కార్యాలయంలో ఉండాల్సినటువంటి అధినేత జాయింట్ కమిషనర్ గారు ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్ ని, వాళ్ళేమి సీనియర్లు కాదు, ఇటీవలనే వారి కుటుంబంలో చనిపోతే కంపాషనేట్ అపాయింట్మెంట్ లో కారుణ్య నియామకం పథకం కింద ఉద్యోగంలోకి వచ్చినటువంటి, నేనైతే కులాల ప్రస్తావన తేను కానీ వారు దళిత వర్గానికి చెందిన వాళ్ళుగా నియామకం పొందారు. పిల్లలు తెలియకపోతే ఏదైనా వారికి సరైన రీతిలో గైడ్ చేసి వారిని తీర్చిదిద్దాల్సినటువంటి ఉన్నతాధికారులు కానీ సీనియర్ సహచరులు కానీ ఉండగా వారిని పట్టుకుని అసలు ఇవాళ మీడియా సమావేశం ఎందుకు ఇక్కడ పెట్టడం జరిగిందంటే ఈ కార్యాలయం పేరే జాయింట్ కమిషనర్ చిత్తూరు వారి కార్యాలయం. ఎన్నాళ్ళు అయింది ఈ కార్యాలయానికి జాయింట్ కమిషనర్ వచ్చి స్థానిక మీడియా మిత్రులు ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. కార్యాలయం ఇదైతే ఆయన ఇక్కడ రాకుండా ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడి నుంచి డివిజన్ పాలనా వ్యవహారాలు నిర్వహిస్తా ఉన్నాడు, ఈ పిల్లలిద్దరూ ఆయనకి సేవ చేయడానికి ఎందుకు నిత్యం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్లాల్సి వస్తూ ఉంది, అక్కడ అధికారిక విధుల నిర్వహణ భాగంగా కాకుండా అధికారిగా వారికి వ్యక్తిగత సేవలను కూడా అందిస్తూ భోజనంకి దానికి ఏర్పాటు చేసి భోజనాలు సర్వ్ చేస్తుంటే వారు పెడుతున్న భోజనం తింటూ వారిని వాళ్ళెదురుగానే ఆ మేనేజర్ని పట్టుకుని నేను ఆ మాట నేను అనలేను కానీ ఈ కులానికి చెందిన తప్ప ఇంకెవరు దొరకలేదా నాకు అన్నం పెట్టించడానికి అనేటువంటి రకంగా అని మాట్లాడితే ఎక్కడ దాక్కున్నాడో ఆ మేనేజర్ని కూడా ఇక్కడ రావాలని డిమాండ్ చేస్తాము. జాయింట్ కమిషనర్ లేకపోతే మేనేజర్ ఉండాలి కదా, ఆఫీస్ మేనేజరు, ఆయన ఎక్కడ పోయినాడు అంటే ఆ ఇద్దరు ఆ జాయింట్ కమిషనరు మేనేజరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి మరి ఈ పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్తుంది ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పనుల శాఖలో చెప్తే అనేక అరాచకాలు, నేను దాని గురించి బ్రీఫ్ చేస్తాను ఆధారాలతో సహితంగా. అయితే ఈ రోజు ఇక్కడ సందర్భం ఏంటంటే ఇది. సో ఈ పరిణామం జరిగిన మీదట ఇక్కడ ఉద్యోగస్తులందరూ ఒకరోజు మాస్ క్యాజువల్ పెట్టి తమ నిరసనని తెలియజేస్తే అది కూడా ఈ ఉదంతం జరిగింది
దేశంలో ఎక్కడా లేని రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపు వల్ల ప్రజలకు అనుకూడుతున్నటువంటి ప్రయోజనాలని తెలియపరచడం కోసంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పేరు మీద దసరా టు దీపావళి అనే కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో నిర్వహింపజేయడం జరిగింది. ప్రధాన శాఖగా ఈ శాఖ అమలు చేసే చట్టాలు కాబట్టి ఈ శాఖ వారు ఎక్కువ ఆ బాధ్యతల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఆ సందర్భంలో జరిగిన ఈ ఉదంతం మా దృష్టికి వస్తే సరే ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం జరుగుతూ ఉందో పక్క దేశ ప్రధానమంత్రి దాని కంక్లూజు సభకి కర్నూలు చూస్తున్న సందర్భంలో మన వైపు నుంచి ఏ చిన్న నిరసన కార్యక్రమం అయినా అది మొత్తం అసలు ఆ కార్యక్రమం యొక్క అటెన్షన్ ఫోకస్ డైవర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో అయ్యా మీరు మౌనంగా ఉండండి, మీ ఆవేదన అర్థం చేసుకున్నాం, దీపావళి అయిన వెంటనే మరి అందరి దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి మీ గౌరవాన్ని మేము కాపాడుతామని చెప్పి వారికి మేము మాట ఇవ్వడం జరిగింది. సంఘాలుగా మా మాట మీద నాయకుడిగా నా మీద గౌరవంతో స్థానిక నాయకులు సంఘ సభ్యులు ఉద్యోగులందరూ మౌనం దాలిస్తే తిరిగి నేటి వరకు ఎవరు స్పందించకుండా పట్టించుకోకపోతే మొన్న ఈ జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ మాస్ క్యాజువల్ పెట్టారు. సరే ఆ ఉదంతాన్ని అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం ఇది చిత్తూరులో ఒక ఇద్దరు ఉద్యోగస్తుల మీద ఒక అధికారి ప్రవర్తన ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ గా మేము చూడటం లేదు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఇలాంటి అహంకారపూరిత ప్రవర్తన, దుర్మార్గపు అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, రాజ్యాంగ విరుద్ధంగా నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలు అప్లికబుల్ కావన్న రీతిలో ఈ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న తీరుని మేము ఒక్కసారి పరిశీలన చేసి వీటన్ని ఎక్కడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. దీనివల్ల ఇది ఉద్యోగస్తులు వాళ్ళ బాధ్యతగా ఈ జిల్లాలో జరిగిన ఘటనని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం కోసం జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తే వారు ఒకసారి పిలిచి వీళ్ళని మాట్లాడారు. అక్కడ డిఆర్ఓ గారు ఏం జరిగిందని తప్ప ఎక్కడ అధికారికంగా విచారణ చెప్పిన ఆదేశాలు లేవు. దీని కారణంగా ఉద్యోగస్తుల్లో, సంఘంలో, నాయకుల్లో అందరిలో ఈ ఉదంతాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం ఉన్నతాధికారుల్లో ఉన్నట్టుగా అభిప్రాయం కలిగి దానికి చోటివ్వకూడదని, వాస్తవాలు సమాజానికి తెలియపరచాలనేది మేము ఈ రోజు ఇక్కడ రావడానికి గల మరొక కారణంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను ఈ చిత్తూరు జాయింట్ కమిషనర్ కార్యాలయం సాక్షిగా ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ఉద్యోగ సంఘ నాయకుడిగా చెప్తా ఉన్నా, హరిహరాదులు దిగొచ్చిన ఆ జాయింట్ కమిషనర్ మీద కులం పేరుతో ఉద్యోగిని దూషించిన జాయింట్ కమిషనర్ అవమానకరంగా కింది స్థాయి ఉద్యోగులతో వ్యవహరించినటువంటి ఉన్నతాధికారిని సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకునే వరకు మా ఆందోళన కొనసాగుతుంది, ఎవరు ఆపలేరనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తాం. దీన్ని ఏదో కవరప్ చేయాలని ప్రయత్నిస్తున్న అధికారులకు కూడా ఇక్కడి నుంచి నేను విన్నవిస్తున్నా, దయచేసి మీ తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు మానుకొని, ఇందులో సంఘాలకేం సంబంధం లేదు, వాస్తవంగా బాధితులు ఉన్నారు, మీరు ఏ రకంగా న్యాయం చేస్తారో అధికారులు న్యాయం చేయండి. ఈ చిన్న ఏజ్ లో కొత్తగా నియామకంలోకి వచ్చినటువంటి వారి మైండ్ లో ఈ శాఖలో అధికారులు ఈ రకంగా కులం ప్రాతిపదికన అవమానకరంగా వ్యవహరిస్తారనేది నాటుకుపోతే ఇంకా రాబోయే 40 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళలో ఏ రకమైన వాడిని కలిసిన వాళ్ళతో ఏ రకంగా వ్యవహరిస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ విషయమై ఇక్కడి నుంచి నేరుగా మరొకసారి ఈ దేశ రాజ్యాంగం ఏదైతే కుల వివక్ష లేకుండా అందరూ సమానమే అనేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకుని అక్కడి నుంచి జిల్లా ప్రథమ అధికారి అయినటువంటి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి వారికి కూడా చెప్పి, అక్కడి నుంచి స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్లి వారికి కూడా మరి వారి నియోజకవర్గ పరిధిలో కులం పేరు మీద ఒక అగ్రవర్ణ అధికారి ఆధిపత్యం ఈ రకంగా ఉంటే వారు ఏం చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులుగా, ఏ రకంగా ఈ ఉద్యోగులకి ఇక్కడ ఉద్యోగస్తులు
ఇక్కడ సామాన్య ప్రజల్లో భాగమే కదా. వారి నియోజకవర్గంలో ప్రజలుగా ఉన్నటువంటి వారి యొక్క ఇబ్బందిని గౌరవప్రదంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా శాసనసభ్యులకు కూడా తెలియజేసి అక్కడి నుంచి నేను తిరుపతి వెళ్లి రేపు ఇలాగే అక్కడ తిరుపతిలో కార్యాలయం ఉంది, మా కార్యాలయం, అక్కడ కూడా ప్రొటెస్ట్ చేసి అక్కడ కూడా కలెక్టర్ గారిని శాసనసభ్యుల్ని కలిసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళి మా కార్యాచరణ రేపు మధ్యాహ్నం ప్రకటిస్తాం. నిరంతరం సాగుతుంది. ఇప్పటికే ఈ ఏవైతే నేను అక్రమాలు జరిగినాయని చెప్పానో దానివల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగిందని చెప్తున్నాను. ఈ అంశాల మీద కొన్ని అంశాల మీద ప్రభుత్వానికి మేము లిఖితపూర్వకంగా మా సంఘపరంగా ఇచ్చాం ఆల్రెడీ. వాటిని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకుండా ఈ అధికారులు మేనేజ్ చేసుకుంటున్నారు కాబట్టి సమాజం దృష్టికి తీసుకొస్తానని చెప్పారు. సార్, ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? లోకేష్ గారు కాదు, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టారు. అది సార్, అది ఐరన్ మాఫియా గురించి పెడితే న్యాయం జరుగుతుంది. అనుమానం ఐరన్ మాఫియా గురించి ఇంతవరకు కమిషనర్ గారు ఎలాంటి చర్య ఐరన్ మాఫియా గురించి నాకు తెలియదు, చీఫ్ కమిషనర్ చెప్పారు. ఈ చిత్తూరు ఘటన ఉదంతాన్ని ఇలా ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులు జరిగిందన్న విషయాన్ని వారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన దీని పక్కన పెట్టి అది ప్రస్తావించారు. దాని చర్యలు తీసుకోండి సార్, ఎవరు వద్దన్నారు. మేము కూడా ఇలా మీరు చెప్పారు కదా, దాని మీద సిఐడితో విచారణ కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ లీగల్లీ ప్రాసిక్యూషన్ చేసేటువంటి చట్టబద్ధ అధికారం ఉన్న సంస్థతో విచారణ జరిపించండి. ఎవరెవరు అధికారులు ఇక్కడ దాంట్లో నెక్సెస్ తో ఉన్నారు. ఇప్పుడు లోకల్ ఆర్మీ చరిత్రలో ప్రపంచ చరిత్ర మొత్తం చదివితే కూడా లోకల్ ఆర్మీ స్థానికుల్లో సహకారం లేకుండా బయటవాడు ఒక రాజ్యాన్ని కబళించలేడు. సో అలాగే ఒక శాఖలో ఒక తప్పు జరుగుతోందంటే ఎవరో ఒకళ్ళు దానికి బ్లాక్ షీప్ ఎవరో ఉండాలి. సంబడి హ్యాస్ టు హెల్ప్ కోఆపరేట్. సో అది ఎవరో బ్లాక్ షీప్ ని బయటికి తీయమనే మేము కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవడో బ్లాక్ షీప్ ఉన్నాడని చెప్పి అది చూపించి ఇక్కడ అందరినీ ఎలా పడితే అలా ప్రవర్తిస్తారని మౌనం దాల్చమంటారా? ఆ దగ్గర ప్రస్తావించారు. ఇన్కమ్ లేదు అని, ఇన్కమ్ తగ్గిపోతుంది, వెంటనే చర్య తీసుకోండి సార్. మాకు ఎటువంటి అభ్యంతరం కావాలంటే మేము ఇలాగా ఏజెన్సీతో విచారణ జరిపించి మేమే డిమాండ్ చేస్తామని చెప్పి మేము రాసి ఇచ్చినాం కూడా. సిఐడి మనకి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంది. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. అంటే వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళని మేమైనా కట్టడి చేయొద్దన్నామా? వాస్తవానికి మా సంఘం ఈ రోజు బహిర్గతం చేస్తూ ఉన్నాం. లిఖిత పూర్వకంగా సిఐడి ఎంక్వైరీ వేయమని కోరాం ప్రభుత్వాన్ని. ఇక్కడ జరుగుతున్న ఐరన్ అండ్ స్క్రాప్ మాఫియా మీద. ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఒక చిరుచోయికి అన్యాయం జరిగిందిరా మగడ అంటే ఆడెవడో ఏదో చేస్తున్నారంటాడు. దాన్ని వద్దన్నామా? ముందు వీరి సంగతి న్యాయం చేయాలని ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ డిమాండ్స్ మీద నిన్న సుయాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మా సంఘం, మా ఆఫీస్ సబార్డినేట్ సంఘం, నేను అందరం కలిసి వారిని కలిసిన వెంటనే తక్షణం 21వ తారీఖులోగా ఉద్యోగ సంఘంతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సంఘం లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించి మినిట్స్ ని 25వ తారీఖులోగా ప్రభుత్వానికి రికార్డెడ్ మినిట్స్ ని పంపించమని సోయానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకం పెట్టి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశం జారీ చేశారు నిన్న రాత్రి 8 గంటలప్పుడు. సో ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కానీ చీఫ్ కమిషనర్ కానీ మేల్కొని 21వ తారీఖు నాడు సమావేశాన్ని ఏర్పాటు చేసి చీఫ్ సెక్రటరీ గారు ఆదేశించిన ప్రకారం 21వ తారీఖులోగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మా సమస్యల మీద చర్చించి వాటికి పరిష్కార మార్గాన్ని చూపించినట్లయితే మాకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆర్థిక ప్రయోజనాల రాబడి పట్ల బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ఎక్కడా ఇబ్బంది కలగనీయకుండానే
గడిచిన 2.5 సంవత్సరాల బట్టి ఈ రాష్ట్రంలో ఈ శాఖలో జరిగిన అకృత్యాలు, ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి డిమాండ్లు ఏమైనా కోరుతా ఉన్నారా? గౌరవం ఇమ్మని కోరుతా ఉన్నారు. రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ సూత్రాలను ఈ శాఖలో అమలు చేయండి అని కోరుతా ఉన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఏవైతే ఉత్తర్వులు జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేయమని కోరుతా ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయమని కోరుతా ఉన్నారు. స్టాట్యూటరీ నిబంధనల ప్రకారం ఇవ్వవలసిన పదోన్నతులు అటెండర్ నుంచి అడిషనల్ కమిషనర్ దాకా జూన్ నెలలో డిపిసి చేసి ఈ రోజు వరకు ఉత్తర్వులు ఇవ్వకుండా ఏం ఆశించి ఎవరి ప్రయోజనాల కోసం ఆపెట్టారో తెలియపరిచి మా పదోన్నతులు విడుదల చేయమని కోరుతా ఉన్నారు. ఇందులో ఏదైనా ఒక్కటైనా ఉద్యోగస్తులు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 33,000 కోట్ల రూపాయలు మాకు బాకీ ఉంటే ఒక విడత డిఏ ఇస్తాను రమ్మంటే కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళామంటే మాకు రావాల్సిన కొండంత 33,000 కోట్లలో మీరు ఇచ్చే గోరంతా ఒక ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డిఏ ఉద్యోగుల్ని వారి కుటుంబ సభ్యుల్ని తృప్తిపరిచి మమ్మల్ని ఆనందంలోకి తీసుకువెళ్తుందని కాదు. వారికి ధన్యవాదాలు చెప్పింది కూడా ఆ ఉద్దేశంతో కాదు. ఏమీ లేకపోయినా ఏదో రకంగా పండగ సందర్భంగా మా ముఖంలో నవ్వు చూద్దామన్న వారి తాపత్రయాన్ని గుర్తించి గౌరవించి వెళ్ళాం తప్ప ఆ ఒక ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డిఏ ఉద్యోగుల్ని పండగల్లోకి తీసుకెళ్లిపోతుంది అనేటువంటి భ్రమలు మాకేమీ లేవనే విషయాన్ని మనం చేస్తాం. అంత బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రధాన ఉదంతం కాబట్టి ఇక్కడ ఉద్యోగులు అది భరించలేకనే ఆ సఫికేషన్, ఆ అక్యూములేటెడ్ సఫికేషన్, పేరుకుపోయినటువంటి ఆవేదన ఈ ఉదంతం రూపంలో బయటపడింది. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే భావన ఉందన్న ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా లంచ్ టైంలో డిమాన్స్ట్రేట్ చేయాలని పిలుపునిస్తే విజయవంతంగా నిర్వహించారు. అందువల్ల మీరు చూసినట్టయితే బయట మేము 2 బ్యానర్లు పెట్టాం. ఒకటి, ఈ చిత్తూరు ఉదంతంకి సంబంధించి న్యాయం జరగాలంటే ఆ అధికారిని తక్షణం సస్పెండ్ చేయాలి, ఆ జాయింట్ కమిషనర్ని. ఒక స్టాట్యూటరీ ఎంక్వైరీ వేసి ఆ నివేదిక ఆధారంగా చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు ఆయన మీద తీసుకోవాలి. ఇక ఇది కాక మిగతా అంశాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. అయితే ఇవాళ ప్రత్యేకించి నేను రాష్ట్ర అధ్యక్షుడిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి, కమర్షియల్ లా సర్వీస్ సంఘానికి, మా కమర్షియల్ లా సర్వీస్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు, మా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈయన కూడా రమేష్ కుమార్ గారే, ఇక్కడ జిల్లా అధ్యక్షులు శివయ్య గారు, ఇతర నాయకులు, ఆఫీస్ సబార్డినేట్స్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వారి ప్రధాన కార్యదర్శి గారు, అందరూ ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే శాంతియుతంగా ఉద్యోగులకి నిబంధనల ప్రకారం కేటాయించిన అర్ధగంట 30 నిమిషాల లంచ్ సమయంలో 15 నిమిషాల్లో వాళ్ళ భోజనాన్ని ముగించుకుని మిగతా 15 నిమిషాలు మేము ఈ డిమాండ్ మాకు న్యాయం కావాలని మేము నల్ల రిబ్బన్ పెట్టుకుని ఆ 15 నిమిషాల పాటే ఏ రకంగా కూడా ఉద్యోగుల అధికారుల విధుల నిర్వహణకి ఆటంకం కలగకుండా, ఈ శాఖ ద్వారా నిర్వర్తించవలసిన ఏ బాధ్యతకి ఇబ్బంది కలగకుండా మేము మా నిరసన తెలియజేస్తుంటే, మరోపక్క ఈ అంశాలన్నిటినీ శాఖ చీఫ్ కమిషనర్ గారి దృష్టికి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారి దృష్టికి, గౌరవ మంత్రివర్యుల దృష్టికి, జిఐడి సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, ముఖ్యమంత్రి కార్యాలయంలో మా శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, అందరి దృష్టికి కూడా లిఖితపూర్వకంగా తీసుకెళ్లి 14 రోజుల నోటీస్ టైం ఇచ్చి నవంబర్ 14 తర్వాత మేము కార్యాచరణ తీసుకుంటామనేటువంటి విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాం. వాస్తవానికి ఈ రోజు వరకు మేము ఎటువంటి కార్యాచరణ చేపట్టలేం. 14 రోజులు నోటీస్ ఇచ్చాం. 14 రోజుల తర్వాత 14వ తారీఖు తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పాం. ఈలోగా వాళ్ళ భోజన సమయంలో వాళ్ళు 15 నిమిషాలు నల్ల రిబ్బన్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద, మరీ ముఖ్యంగా పాపం కొత్తగా ఉద్యోగంలో చేరిన ఈ చిన్నపిల్లల మీద చీఫ్ సెక్రటరీ గారు, ఇంకెవరు మా శాఖ అధికారులు కలెక్టర్ విచారణ అధికారిగా నియమించే అధికారం లేదుగా చట్టం వరకు. సో అలాంటి ఉత్తర్వు ఎక్కడ ప్రభుత్వ డొమైన్లో లేదు. రెండోది, కలెక్టర్ గారు విచారణ జరపలేదు. అక్కడ ఉన్న డిఆర్ఓ గారు కలెక్టర్, అదే మీకు నేను ముందు చెప్పాను, మీరు ఆలస్యంగా వచ్చినట్టారు. మా ఇక్కడ ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాల నాయకులే ఈ జిల్లా ప్రథమ పౌరుడిగా, అంటే ప్రథమ అధికారిగా, జిల్లా హెడ్ గా
ఈ ఉదంతాన్ని వారికి వీళ్ళే రిప్రజెంట్ చేశారు. సో దాని మీద డిఆర్ఓ గారు అసలు ఏం జరిగిందో తెలుసుకోమని కలెక్టర్ గారు చెప్పారని, అందుకని డిఆర్ఓ గారు ఇద్దరిని బోత్ పార్టీస్ రండి అని చెప్పి ఇచ్చారని, వీళ్ళు బాధ్యతాయుతంగా స్పందించి వెళ్ళారని మా వాళ్ళు, ఆయన రాలేదని. సో మీరు వచ్చే ఇదేం విచారణ కాదు, మా వాళ్ళు ఆయన వచ్చినప్పుడు వస్తామని అంటే ఇదేం విచారణ కాదు, ఆయన చెప్పింది మీరు చెప్పింది కాదు, తెలుసుకోమన్నారు, మీరు వచ్చారు, మీరు చెప్పేది మీరు చెప్పండి రాసుకుంటా, ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పింది రాసుకుంటానని చెప్పంటే వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్పొచ్చారు. తర్వాత 2 రోజుల తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళి ఆయన వర్షన్ చెప్పొచ్చారు. ఆ రెండు బోత్ పార్టీస్ వర్షన్స్ ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు డిఆర్ఓ గారు. అంతవరకే తప్ప అంతకు మించి ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించినట్టుగా మా చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి గారు మంత్రి గారు చెప్పారని విచారణ అధికారిని నియమించాము, నివేదిక రాగానే చర్య తీసుకుంటామని ఇచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం అది స్వయంగా విన్నారు, చూశారు. ఇది ఇక్కడ స్థానిక ఉద్యోగస్తులు అందరూ సంఘాలకు అతీతంగా, ఇది ఏ ఒక్క సంఘమో ఒక నాయకత్వమో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కలిసి ఒక ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఒకరోజు మాస్ క్యాజువల్ పెట్టి తమ నిరసన తెలియజేసిన వెంటనే చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి, సెక్రటరీ టు చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి డేట్ లేకుండా ఆయన సంతకంతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు 29/10/2025 నాడు. ఏమని 28 అక్టోబర్ నాడు జరిగిన వాణిజ్య పన్ను శాఖ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు జాయింట్ కమిషనర్ గారి మీద. మోంతా తుఫాను కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు ఈ ఘటనపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ కమిషనర్ గారు ఈ ఘటన పరిశీలించామని సత్వరం విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ ఘటనపై విచారణాధికారి నియమించడం జరిగిందని, విచారణాధికారి యొక్క రిపోర్ట్ ని అనుసరించి తగు చర్యలు చేపడతామని తెలియజేశారని లిఖితపూర్వకంగా చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇది మర్నాడు పేపర్లో రిపోర్ట్ అయింది అక్కడ అమరావతి ఎడిషన్లో. ఈరోజు 11వ తారీఖు, నవంబర్ 11వ తారీఖు ఇన్సిడెంట్ జరిగి నెల అయింది. ఈ పత్రికా ప్రకటన ఇచ్చి 28 అక్టోబర్ని ఇచ్చారు. ఈ రోజు వరకు అసలు ఆ విచారణ జరపమని ఆదేశించారని చెప్పబడుతున్న ఉత్తర్వు గాని, విచారణాధికారిని నియమించిన ఉత్తర్వు గాని, అసలు ఎవరిని అధికారుల మీద మీరు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తారన్న రీతిలో వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే, గడిచిన 48 గంటలు బట్టి వాళ్ళు భయపడిపోయి ఇబ్బంది పడతా ఉంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు అధికారులు అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం కోసం ఏ ఒక్క ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగినా రాష్ట్రం మొత్తం స్పందిస్తాం, రాష్ట్ర నాయకత్వం అక్కడికి వచ్చి కూర్చుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చామని మనవి చేస్తూ, మీడియా వారి సమక్షంలోనే మేము లేనిదేది ఎవరికి ఆపాదించటం లేదు. మేము ఎక్కడ సంఘపరంగా అధికారులతో కావాలని కయ్యాలకి కాలుదువి ఘర్షణ పడాలని మేము కోరుకోలేదు. సార్ ఒక్క నిమిషం. నా పేరు కే భరత్. నేను జాయింట్ కమిషనర్కి దగ్గరగా పనిచేస్తాను. సారు చులకనగా మాట్లాడటం, ఊరికే బెల్లేసి ఏం చెప్పకుండా కూర అనేసి చిరాకు పడడం, ఎగ్జిబిషన్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఎగ్జిబిషన్ కాడ కొట్టడము అదంతా చేస్తా ఉన్నాం సార్. మిమ్మల్ని కొట్టారా? కొట్టారు సార్, భుజం పైన కొట్టి తోశాడు. మళ్ళీ కార్లో నుంచి నువ్వు నాకు సమానం అనేసి కార్లో నుంచి కింద దిగరా అనేసి చెప్పడం కానీ, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం కానీ చేస్తా ఉన్నా సార్. నేను ఆఫీస్ లోపలికి సార్ రూమ్లోకి చెప్పులు లేకుండా చెప్పులు బయట తీసి లోపలికి రమ్మని చెప్పడం కానీ అనేది చేస్తా ఉన్నాను సార్. ఆ విధంగా కులం పేరుతో కూడా ఒకసారి మాట్లాడడం చేశాడు సార్. చాలాసార్లు తిట్టగా చేస్తున్నాడు. మా అసోసియేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటామనేసి 2 రోజుల తర్వాత తీసుకుంటామనేసి చెప్పాను సార్. నా పేరు ఏలో కుమార్. కంపల్సరీ అపాయింట్మెంట్ ద్వారా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో అపాయింట్మెంట్ ఇచ్చినారు.
మా సార్ ఉండేది వచ్చి తిరుపతి క్యాంప్ ఆఫీస్లో, నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది వచ్చి జేసీ ఆఫీస్లో. నేను డైలీ మా సార్ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాను. డైలీ వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు మా సార్ వచ్చి ఛాంబర్లో ఉండేటప్పుడు అమ్మ గురించి మాట్లాడడం కానీ, నాయన గురించి మాట్లాడడం కానీ చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు. అయినా కూడా నేనేం పట్టించుకోలేదు. మళ్ళీ మా కులం గురించి కానీ అతికీలంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే మాలోడనేసి పిలిచి చెప్తా ఉంటాడు. అయినా కూడా నేను మా అసోసియేషన్ వాళ్ళకి తెలిపాను, సార్ నేను మా అమ్మ గురించి మాట్లాడినా కూడా నేనేమో అనుకోలేదు, మా నాయన గురించి మాట్లాడినా కూడా ఏమనుకోలేదు, మా కులం గురించి మాట్లాడినారు అనేసి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గర చెప్పినాము. మా అసోసియేషన్ వాళ్ళు చేసి మీరే ఏదైనా న్యాయం చేయాలనేసి మా అసోసియేషన్ తరఫున మాట్లాడారు.